తెలంగాణ సర్కార్లో సీక్రెట్ జీవోలు విడుదలవుతున్నాయా? ప్రభుత్వ పెద్దలు పెట్టమన్న అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారా? రహస్య జీవోల వల్ల సర్కారు సమస్యలో పడుతుందా అంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. ఒక్క శాఖ జీవోలు మినహాయిస్తే ప్రభుత్వ జీవోలను పబ్లిక్ డొమైన్లో పెట్టడం లేదా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇందుకీ జీవోల విషయంలో ఏం జరుగుతోంది? ప్రభుత్వ పెద్దలు వద్దంటున్నారా లేదా అధికారులు లైట్ తీసుకుంటున్నారా అనేది తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రహస్య జీవోల విడుదల కొనసాగుతోంది అనే చర్చ వస్తోంది. అయితే గత కేసీఆర్ సర్కార్ హయాంలోనూ ఈ వార్తలు వినిపించాయి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ సైతం పెద్ద ఎత్తున దీనిపై విమర్శలు గుప్పించింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో సైతం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల అమలు జీవోలు పబ్లిక్ డొమైన్లో పెట్టాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశించినా అధికారులు ఇంప్లిమెంట్ చేయడం లేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. విధానపరమైన నిర్ణయాల నుంచి సాధారణ అంశాల వరకు జారీ చేస్తున్న సర్క్యులర్లు, ప్రభుత్వ ఉత్తర్వులు అన్ని పరిపాలనలో చాలా కీలకమైనవి. ఆ నిర్ణయాల సారాంశాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని పరిపాలనకు సంబంధించిన బిజినెస్ రూల్స్ చెబుతున్నాయి. కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ పాలనా తీరు మారడం లేదనే చర్చ జోరుగా సెక్రటేరియట్ వర్గాల్లో వినికిడి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 2,20,000కు పైచిలుకు జీవోలు విడుదలయ్యాయని లెక్కలు చెప్తున్నాయి. ఇందులో సగానికి పైగా అంటే 1,30,000కు పైగా జీవోలు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లలో కనిపించడం లేదని ఈ మధ్య జరిగిన అసెంబ్లీలో సమాధానమిచ్చింది. అంటే ఈ జీవోలన్నీ రహస్య జీవోలని అధికారులు చెబుతున్నారు. ఇక రెగ్యులర్ గా విడుదలయ్యే సాధారణ జీవోలను సైతం వెబ్సైట్లో పలు శాఖలు పెట్టడం లేదనే చర్చ ఉంది. ప్రభుత్వం ఏదైనా పరిపాలనలో రెవెన్యూ శాఖ కీలకమైన ఇందులో రిజిస్ట్రేషన్, భూ కేటాయింపులు, భూ పరిపాలన, సీఎంఆర్ఎఫ్, దేవాదాయ, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, విజిలెన్స్ శాఖలు కీలకం. ఈ శాఖకు సంబంధించి కొన్నేళ్లుగా జారీ అవుతున్న జీవోల్లో సగానికి పైగా కనిపించడం లేదని కొందరు మాట్లాడుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క రోడ్డు భవనాల శాఖకు సంబంధించిన జీవోలను ప్రతి ఒక్కటి పోర్టల్లో పెట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలతో అధికారులు పెడుతున్నారు. ఇక మిగిలిన శాఖల జీవోలు విడుదల కావడం లేదు. అయితే ప్రభుత్వం ఎంతగా జీవోలను రహస్యంగా పెట్టినా ప్రతిపక్షాలకు జీవోలు వెళుతున్నాయి. దీంతో ప్రభుత్వ పథకాల్లో అవినీతి జరుగుతుంది అంటూ జీవోలతో సహా విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ మధ్య ఇండస్ట్రియల్ పాలసీ అంశంలో సర్కార్ సమస్యల్లో పడింది. ఇక ఇంగ్లీష్ జీవోలతో పాటు తెలుగు జీవోలు పోర్టల్లో పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి పలుసార్లు ఆదేశించారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ జీవోలు రహస్య జీవోల వల్ల ప్రజాప్రతినిధులకు అధికారులకు మధ్య విభేదాలు ఏర్పడుతున్నాయి. మొత్తానికి ప్రభుత్వం మారిన జీవోలో రహస్యంగా పెట్టే విధానం మారలేదు అనే చర్చతో పాటు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన జీవోలు తెలుగులో పూర్తి స్థాయిలో పెట్టడం లేదు. మరి ఇది ప్రభుత్వంలోని పెద్దలు పట్టించుకోవడం లేదా అధికారులే నిర్లక్ష్యం చేస్తున్నారా? ఏదేమైనా సర్కారు ఏర్పడేదే ప్రజల కోసం. ట్రాన్స్పరెన్సీగా చేసే ప్రతి పని ప్రజలకు తెలియచేయాలి. మరి రాబోయే రోజుల్లో అయినా ప్రతి జీవోలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వాలు పారదర్శకంగా ఉంటాయో లేదో చూడాలి.